ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. హర హర మహాదేవ. గురుగారు, 2026 కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ రాశి వాళ్ళందరికీ కూడా కొత్త సంవత్సరం ధనపరంగా బాగుండాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, ఆర్థికంగా బలంగా ఉండాలి, ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళాలంటే అద్భుతమైన పరిహారాలు ఏదన్నా ఉంటే తెలియజేయండి. సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు చేసుకున్నా వీలుగా ఉండేలాగా మంచి పరిహారాలు తెలియజేయండి. ముందుగా ఎప్పుడైనా కూడా సబ్స్క్రైబర్స్ కావచ్చు, మీరైనా నేనైనా ఎవరైనా ఒక విషయం ఏమిటాయి అంటే ప్రశాంతమైనటువంటి జీవితము. అంటే ప్రశాంతకరమైనటువంటి జీవితంలో ఒక స్పిరిచువల్గా కనెక్ట్ అయిపోయి ఉండాలి. మనం ఏది జరిగినా మన మంచికే, ఓకే, రేపు ఏదో మంచి జరుగుతుంది, సరే. ఇది ఎందుకు అంటే ఎప్పుడూ ఒకటే తీరు ఉండదు జీవితం. మానవుని జీవితంలో ఇవాళ సోమవారం, రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం, ఉదయం చీకటి, ఇట్లనే 4 రోజులు మనం ఎక్స్పెక్టేషన్ చేయలేని విధంగా అద్భుతంగా ఉంటే మిగిలిన 4 రోజులు డౌన్ఫాల్ ఉండొచ్చు. ఇది మనము నలుగురికి చెప్పడం ద్వారా నలుగురు అమ్మో వీడు ఇట్లా ఉంటాడా, పర్వాలేదు అని ఎవరు నోరు ఎట్లాంటిదో మన విషయం ఎప్పుడు బయటికి ఎప్పుడు చెప్పుకోవద్దు. రెండో విషయం, ఎప్పుడైతే కర్కాటక రాశి వారికి పేషెన్స్ ఉంటుందో, వస్తుందో, మంచి జీవితం వారికి ప్రారంభమవుతుంది. చాలా వీరికి ఏంది అంటే ఒక చెర రాశిది యాక్చువల్లీ. అంటే చెర అంటే ఏంది, జరగడం. ఒక వాటరు సముద్రంలో ఒక అలలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వీరి పరిస్థితి ఉంటుంది. ఒడిదుడుకులు, అదేవిధంగా వీరి మనసు చేంజ్ అవ్వడము, తొందరపాటు నిర్ణయాలు. ఒక 4 ఉన్నారనుకో, ఈ డ్రెస్ బాగుందా అని ఎవరైనా అడిగితే బాగుంది అని ఒకరన్నా, కొంచెం ఎందుకో డౌట్గా ఎవరన్నా పర్వాలేదన్నా, బాగాలేదు వేరేది ట్రై చేయని చెప్పన్నా, వీళ్ళు 10 అంటే ఒక 10 చేంజ్ చేసైనా కూడా మళ్ళీ చివరాఖరికి వీరికి నచ్చిందే తీసుకుంటారు. అంటే మనసు అట్లా చంచలంగా ఉంటుంది. ఏది నేను ముందే మనము మన మనస్సును ఆధీనంలో పెట్టుకున్న, పేషెన్స్తో ఉన్న, ఒక డ్రెస్ కావాలి నాకు, 4 చూసాము, ఇది బాగా అనిపించింది, ఓకే రైట్ తీసుకున్నాము, ట్రై చేసుకున్నాము, ఇది ఓకే, ఐఎమ్ కంఫర్ట్, నాకు బాగుంది, ఇది ప్యాక్ చేసేసి ఇంతే, ఇక సింపుల్. లేదా ఈ బట్టల షాపు, అందులో సుమారు ఒక 40-50 డిజైన్లు చూసి ఆ పక్కనే ఉంది ఇంకోటి బాగుంటుంది, అటు పోదాం, అచ్చటకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక 10-20 డిజైన్లు చూసి ఎదురుగా ఇంకొక షాప్ ఉంది, అది ఒక్కసారి పోయి వస్తా, అలా ఏమైనా కొత్త డిజైన్ ఉండొచ్చు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ చూసి, ఇదే పరిస్థితి. వీరికి ఎక్కువ కనబడద్దు, తక్కువ ఉండాలి. ఒక 10 డ్రెస్సులు, 10 చైన్స్, 10 మోడల్సే చూపించాలి. వీరికి అధికంగా చూపించేసరికి వీరికి ఏం తీసుకోవాలో అర్థం కాదు. అంటే వీరికి ఉండే అవకాశాలలో ఎటు వెళ్ళాలో గందరగోళం అవుతారు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. వీరు పర్ఫెక్ట్గా కూర్చొని ఒక మెడిటేషన్ లాగా చేసుకుంటూ చక్కగా గణపతి ఆరాధన చేస్తూ, అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ వీరు తప్పకుండా కూడా ఈశ్వరునికి కనెక్ట్ అయి ఉండాలి. ఉండడం ద్వారా వీరి మనస్సు అనేటువంటిది ఆధీనంలోకి వస్తుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు అధికంగా ముగ్గులు వేయాలి.
మగవారు కానీ ఆడవారు కానీ. ముగ్గులు వేయాలంటే ఇంటి బయట కాదు, ఒక వైట్ పేపర్ తీసుకోవాలి, చక్కగా అందులో ముగ్గులను వేస్తూ ఉండాలి. లేదా పదాల కూడలి అని చెప్పి మనకు సండే బుక్లో వెనకాల ఉంటుంది బాక్సులు, ఒకే పదానికి 2 అర్థాలు, అలాంటివి. ఇది రెమెడీయే. అలాంటివి వీరు పూర్తిగా నింపిన అలాంటివి చేయాలి. అంటే ఓపిక కలిగినటువంటి పనులు వీరు అధికంగా చేయాలి. పంచదార కింద పడింది, ఓపికగా ఎత్తాలి, కొంత ఎత్తేసి ఊరు చేయడం. అంటే నేను ఎందుకు చెప్తున్నా, వీరు ఎంత పేషెన్స్గా ఉంటే వీరి జీవితంలో అంత డబ్బు. చంద్రుడు అధిపతి, చంద్రుడు డబ్బుకు కారకుడు, చంద్రుడు అందానికి కారకుడు, చంద్రుడు ఒక సెలబ్రిటీ హోదాకు కారకుడు, చంద్రుడు ఒక అద్భుతమైనటువంటి బాండింగ్కు కారకుడు. మరి అలాంటి చంద్రుడు మీ లగ్నానికి, మీ రాశికి అధిపతి. మరి చంద్రుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతున్నారా? ప్రతి పౌర్ణమికి చంద్రుణ్ణి దర్శిస్తున్నారా? ప్రతి సంకష్టహర చతుర్థికి చంద్రుణ్ణి దర్శిస్తున్నారా? ఎప్పుడైతే చంద్రునికి సంబంధించిన ఎనర్జీని మీరు స్వీకరిస్తారో కర్కాటక రాశి వారు నెలకు ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళాలి, నెలకు ఒకసారి నదీ స్నానాన్ని ఆచరించాలి. తప్పకుండా కర్కాటక రాశి వారు సోమనాథ్ టెంపుల్ను దర్శించుకోవాలి. గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్ను వీరు దర్శించుకోవాలి. ఇక గడచిన రోజులు 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నా, సర్జరీ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది అదని కాదు, గాల్ బ్లాడర్ స్టోన్ కావచ్చును, లైక్ మనకు యూట్రస్ ప్రాబ్లం కావచ్చును లేడీస్కు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు దాఖలాలు ఉన్నవి. హార్ట్ రిలేటెడ్ స్టంట్ పడడము, అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడము, కోర్టు కేసుల దాకా అయిపోవడము, విడాకులు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే సుమారుగా నమ్మించినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము, అదేవిధంగా ఏదైతే మంచి అనుకుంటున్నారో అది చెడవడము, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, మంచిగా ఉంటుంది అనుకున్నది కాస్త డిస్టర్బెన్సెస్ అవ్వడము, డబుల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కొనడము, అదేవిధంగా నమ్మి నాతో ఉన్న వ్యక్తి దూరం అయిపోవడము, ఇలాంటివి జరిగినటువంటి దాఖలాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. కనుక తప్పకుండా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ధనపరమైనటువంటి ఇబ్బందులకు వీరి యొక్క జన్మించినటువంటి ఆ యొక్క తిథిని బట్టి ఒక స్టోన్ అనేటువంటిది పెట్టుకోవాల్సి ఉంటుంది. అది పెట్టుకుంటే మంచి యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి, ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి, మిరియాలను దానంగా ఇవ్వండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వీటిని దానంగా ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. ఇస్తూ ఉండండి. మంగళవారాలు మిర్చీలను, ఆదివారాలు మనకు ఈ యొక్క అదేమిటి మిరియాలను దానంగా ఇవ్వండి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి సంబంధించి 2026లో ధనపరంగా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అంటే ఇవన్నీ కర్కాటక రాశి చెప్పా, వీడియో మధ్యలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా ఎవరన్నా డౌట్ అవుతారో అని. సార్ నాది బాగుందే కర్కాటక రాశి, ఛాలెంజ్, నీది కర్కాటక రాశి కాదు. మొన్న ఒకరు ఇట్లనే ఈ మధ్యలో ఒక ప్రశ్న అడిగారు, ఒక్కటే చెప్పిన విషయం, గురువుగారు మీరు ముఖం చూస్తే చెప్తారట, పేరు చూస్తేనే చెప్తారట, అంటే మరి మీ దగ్గర ఏమైనా విద్య ఉందా, మీకేమైనా కర్ణపిశాచి ఉందా, అది ఇదని చెప్పడానికి వచ్చాను. ఏం కావాలి నీకన్నా, ఏదన్నా ఉంటే ఒక మర్యాద ఉంటుంది, ఏదన్నా ఉంటే ఒక పద్ధతి ఉంటుంది. ఏం కావాలి మీకన్నా, నా జీవితంలో జరిగినవి ఒక్కటి రెండో చెప్పండి, నేను మంచి చెప్పానా చెడు చెప్పాలన్నా మీ ఇష్టం, ఏదైనా చెప్పాను.
భార్య పేరు ఏం పేరు అన్నాడు, పలానా పేరు అన్నాడు. మజిల్స్ రిలేటెడ్ ఆమెకు ఏమైనా ఇష్యూ వచ్చిందా అన్న, పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్లో మజిల్ రిలేటెడ్ కానీ బొక్కలకు సంబంధించిన ఇబ్బంది ఏమైనా వచ్చిందా అని అడిగిన. అవును గురుగారు, ఆమె బండి మించి కింద పడి కాలు ఫ్రాక్చర్ అయిందన్నట్టు. ఈ వెనకాల మాంసం ఉంటుంది కదా, ఈ మన మోకాల నుండి కిందికి వెనకాల మజిల్ అది ఉంటుంది కదా, అది అందులో నరాలకు సంబంధించిన ఇబ్బంది అయింది. వాడు షాక్ అయిపోయాడు. అట్లా ఉంటుంది కొన్ని, అది అమ్మవారు చెప్పే సమాధానాలు అంతే. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి సంబంధించి ధనపరంగా ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.